గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్ లో ఒక చిత్రం రూపుదిద్దుకుంటుంది. RC16 అనే వర్కింగ్ టైటిల్ తో భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతుంది. ఇక ఈ మూవీకి సంబంధించిన క్రేజీ న్యూస్ ఒకటి ప్రస్తుతం ఇండస్ట్రీని షేక్ చేస్తుంది. RC16 ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ మల్ల యోధుడి జీవితాన్ని ఆధారంగా చేసుకుని బుచ్చిబాబు తెరకెక్కిస్తున్నాడు. ఆ మల్ల యోధుడు అత్యంత శక్తివంతుడని అప్పట్లో మంచి పేరుంది. ఎదురుగా వచ్చే 2 కార్లను తన చేత్తో ఆపేటంత యోధుడు అతడు. ఇదే గనక నిజమైతే బాక్సాఫీస్ రికార్డులు బద్దలవడం ఖాయమని ఫ్యాన్స్ బల్లగుద్ది మరీ చెబుతున్నారు. RC16 రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబోలో రాబోతున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఇప్పటి నుంచే ఎదురు చూస్తున్నారు. గ్రామీణ క్రీడా నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామాగా ఈ మూవీ ఉండబోతుంది. ఈ మూవీకి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ ప్రస్తుతం సినీ పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది. RC16 మూవీ శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ ప్రముఖ మల్ల యోధుడి జీవితాన్ని ఆధారంగా తీసుకుని తెరకెక్కిస్తున్నట్లు వార్తలు గట్టిగా వినబడుతున్నాయి. ఆ మల్ల యోధుని పేరు కోడి రామ్మూర్తి నాయుడు. శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం అనే గ్రామంలో 1882లో పుట్టిన రామ్మూర్తి నాయుడు కుస్తీ పోటీల్లో తిరుగులేని ఆటగాడిలా పేరు పొందాడు. అతడి గురించి ఆంధ్ర ప్రజలు కథలుగా చెప్పుకునేవారంట. కోడి రామ్మూర్తి నాయుడు అప్పట్లో ఒళ్ళు గొగ్గరు పొడిపించే విన్యాసాలు చేసేవాడని చెప్పుకునేవారు. కుస్తీ పోటీల్లో అతనికి తిరుగులేదని, స్పీడ్ గా వచ్చే 2 కార్లను ఒకేసారి తన 2 చేతులతో ఆపేవాడని, ఆయన ఛాతిపై నాపరాళ్లు పెట్టుకుంటే ఏనుగులు నడిచి వెళ్లేవని, అలాగే ఒంటి చేత్తో రైలు ఇంజిన్ ని రామ్మూర్తి నాయుడు ఆపినట్లు చెబుతుంటారు. దీంతో పాటుగా బుల్ ఫైట్ లోని అతడు పాల్గొన్నట్లుగా చరిత్ర చెబుతుంది. ఆయన సర్కస్ కంపెనీ కూడా నడిపించేవాడట. మల్ల మార్తాండ, కలియుగ భీమా, వీర కంఠీవా లాంటి బిరుదులు రామ్మూర్తి నాయుడుకి ఉన్నాయి. RC16 రామ్మూర్తి నాయుడు జీవితం ఆధారంగా చేసుకుని తెరకెక్కించే విషయం నిజం అయితే ఏ రేంజ్ లో మూవీ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన చేసిన విన్యాసాల గురించి తెలుసుకుంటుంటే ఒళ్ళు గొగ్గరు పొడుస్తుంది. ఇక మూవీలో వీటిని రామ్ చరణ్ చేస్తుంటే గూస్ బంప్స్ రావడం పక్కా. పూర్తిగా ఆయన జీవితాన్ని తెరకెక్కిస్తున్నారా లేక హీరో పాత్ర కోసమే ఆయన లైఫ్ ని ఆధారంగా తీసుకుంటున్నారా అన్నది తెలియాల్సి ఉంది. ఈ మూవీలో పాత్ర కోసం బాడీని బిల్డ్ చేయడానికి రామ్ చరణ్ ఆస్ట్రేలియా వెళ్ళినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దాంతో RC16 మూవీ నిజంగానే మల్ల యోధుని కథ అని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. RRR సినిమా వచ్చి 2.5 ఏళ్ళు అవుతుంది. ఆచార్య సినిమాలో గెస్ట్ రోల్ చేసిన ఆ సినిమా అంతగా ఆడలేదు. డిసెంబర్ 20న గేమ్ చేంజర్ తో థియేటర్స్ లోకి వస్తున్నాడు రామ్ చరణ్. శంకర్ దర్శకత్వంలో వస్తున్న గేమ్ చేంజర్ ఎన్ని రికార్డ్ క్రియేట్ చేస్తుందో చూడాలి. RC16 మూవీని బుచ్చిబాబు 6 నెలల్లో పూర్తి చేస్తాడట. ఇదే గనక నిజమైతే 2025 సమ్మర్ కి సినిమా రావడం ఖాయం. RC16 తర్వాత సుకుమార్ తో ఒక మూవీ చేయబోతున్నాడు రామ్ చరణ్. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.